క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు కొరుగొండ రామకృష్ణ. ఆసుపత్రిలో ల్యాబ్, ఎక్స్రే రూమ్ పరిశీలించారు. హాస్పిటల్లో 3 గదులకు తాళాలు వేసి ఉండటాన్ని ఎమ్మెల్యే కొరుగొండ రామకృష్ణ పరిశీలించారు. ఈ గదులను తెరవాలని సిబ్బందిని అడుగగా వాటికి సంబంధించిన తాళాలు తమ వద్ద లేవని, వైద్యులు జిలాని వద్దే ఉంచుకుంటారని వివరించారు. దాంతో ఎమ్మెల్యే డాక్టర్ తీరుపై ఆగ్రహించారు. ఇవి తన సొంత ఆస్తులు కాదని, ప్రభుత్వ ఆస్తులని, వీటికి తాళాలు వేయడం ఏంటని సిబ్బందిని నిలదీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సరైన వైద్యం ప్రజలకు అందలేదని, అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్ బాట పట్టారని అన్నారు. అదేవిధంగా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సూది, మందులు, డాక్టర్లు అందుబాటులో ఉంటారని, సరైన వైద్యం అందించేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. డాక్టర్ జిలాని ఆసుపత్రికి రావడం, కూర్చొని కాసేపటికి తన ప్రత్యేకమైన గదిలో ఉండిపోవడం తప్ప సరైన వైద్యం అందించడం లేదని విమర్శించారు. ఆసుపత్రిలో సిబ్బంది సెలవు పెట్టాలన్నా డాక్టర్ జిలానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని సిబ్బంది తెలపడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆసుపత్రిని కరప్షన్ లాగా మార్చేశారని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్న డాక్టర్ జిలానీపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కొరుగొండ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, ఆనంద్, నరసింహులు, చంద్రారెడ్డి, భాష తదితరులు పాల్గొన్నారు. ఇది వచ్చి 100 ఉంది సార్. ఇంకోటి 300లో బకెట్ సిస్టమ్ మూమెంట్ సిస్టమ్ ఉంటుంది. పేషెంట్ ఇబ్బంది కాకుండా సొంత ప్రాపర్టీ ఏంది సరే నలగడం ప్రవీణ ఉన్నాడు జిలాని అనే అతను ఉదయంతో రావడం, 1 గంట అట్టా కూర్చొని ఆయన పడక గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. డ్యూటీలు చేయకుండా. కరప్షన్ కూడా విపరీతంగా ఉంది. దేనికి పెట్టినా కానీ సెలవు పెట్టి రావాలన్నా డబ్బులు ఇవ్వాలి, ఇంకేదైనా పని జరగాలంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేనిది హాస్పిటల్లో పని జరగడం లేదు. నేను కూడా కలెక్టర్కి రిపోర్ట్ చేశా. ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు, కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తాను. ఆ డాక్టర్ దగ్గర ఏవైతే ఉంటాయో తీసేయన్నీ కూడా ఇన్ఛార్జి డాక్టర్కి ఇచ్చిపోవాలి. మేము వచ్చాము, చూడాలనుకున్నాం, తాళాలు లేవన్నారు. అంత తీసుకెళ్ళడం తప్పు కదా. సెలవు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. గత ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు కూడా పేదవాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేటి కాదు. హాస్పిటల్కి వస్తే లిస్ట్ రాసి ఇచ్చేవాడు, పేదవాళ్ళు కూడా బయట తెచ్చుకోమని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని
అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో, అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజెక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఏదేదో గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్, క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు, క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అందుకని ఇవన్నీ కూడా పరీక్షించాం. ఇంకా ఏవైతే కావాలో ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి, ఎందుకంటే ఇటు రాపూర్ కానీ, డక్కీలు కానీ, బాలాయపల్లి కానీ 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు పర్యవేక్షించాం. కాబట్టి ఇంకా ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం. త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మధ్యలో ఆపేశారు. దానికి ఏమైతే అవసరం ఉంటాయో ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని చెప్పాం. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని రకాల డాక్టర్లు అందరికి కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాం. ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వమ్మా. చైర్మన్ అడిగాడు కంప్లీట్ ఎంత వస్తుంది, దేని ఖర్చు పెడుతున్నారు, ఆ బ్రేకప్. A2 లైట్ చేపిస్తే, బోర్డు చేపిస్తే సెక్యూరిటీ కూడా పశువులు గిసులు రాకుండా చెట్లు అదే పెద్ద ఖర్చు కాదు కదా. బోర్డు, లైట్లు, దేని పడుతున్నారు వచ్చే డబ్బుల్ని తెలుసు. అంతేకాకుండా ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో, ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జి డాక్టర్కి ఇవ్వాలి. అది పద్ధతి. ఇది కరెక్ట్ కాదు. దాని గురించి కూడా మాట్లాడుతున్నా. ఇక మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి, కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు, వాళ్ళ సొత్తు కాదు. ఎందుకంటే అవసరాలకు దానిలో మెడిసిన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ దగ్గరే తాళాలు ఉండాలి. పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసే ప్రసక్తి ఉండకూడదు. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. బామర్ది చెన్నైలో బామర్ది చెన్నై